నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. మైనర్ బాలికపై మాజీ సర్పంచ్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతనికి బాలిక తల్లి కూడా సహకరించడం పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేకెత్తించింది. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తిరుమాణి వెంకటరాజుతో మోకా లక్ష్మికి వివాహేతర సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే లక్ష్మి మైనర్ కూతురిపై వెంకటరాజు కన్నుపడింది. ఆమెతోనే సంబంధం పెట్టుకోవాలని లక్ష్మిపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె కూడా కుమార్తెను బలవంతంగా తన ప్రియుడి వద్దకు పంపించింది. బాలిక మాట వినకపోవడంతో ఇద్దరు కలిసి తనపై అమానుషంగా ప్రవర్తించారని, వేధింపులకు గురి చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తాను జనసేన నాయకుడినని, తనకు డబ్బు పలుకుబడి ఉందంటూ భయపెట్టాడని ఆరోపించింది. ఈ ఘటనపై బాధిత కుటుంబం అధికారులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుకుంది. మోగ దుర్గాభవాని. నేను నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామం నుండి వచ్చాను. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు జరిగిన ఈ అన్యాయానికి మీరే నాకు మంచి సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. జరిగింది ఏంటి అంటే, మా అమ్మగారు వేరే ఆయనతో రిలేషన్ లో ఉండగా వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉంటూ నన్ను కూడా వాళ్ళ రిలేషన్ లోకి రమ్మని అంటున్నారు. నేను రాను అని చెప్తున్నా నన్ను ఫోర్స్ చేస్తున్నారు. నేను ఫోర్స్ చేసినా నేను నా వల్ల అవ్వదు అని అంటే ఆయన రేప్ చేసినా రేప్ చేయించేసుకో అంటున్నారు మా అమ్మగారు. నా వల్ల అవదమ్మా, నేనైతే ఇక్కడ అంటే ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్తున్నా ఆడెవడో నన్ను టచ్ చేస్తుంటేనే నువ్వు ఊరుకుంటున్నావు అంటే నువ్వు నాకు అసలు కన్నతల్లివేనా అని నేను చాలాసార్లు క్వశ్చన్స్ వేశాను. అదేంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి నేను చాలాసార్లు కొట్టింది కూడా మా అమ్మ. కొడితే ఎందుకు కొడుతున్నావు, నేను అడిగిన మాటలు నిజాలే కదా, నిజాలు కాకపోతే అబద్ధాలు అయితే నువ్వు నన్ను కొట్టావు అనుకోవచ్చు, ఆయన నన్ను అలా చేస్తున్నా కూడా నువ్వు ఆయన సపోర్ట్ చేసావంటే నేను ఇంకేమనుకోవాలి అని చెప్పేసి అంటే లాస్ట్ కి ఇంట్లో నుండి పారిపోవాల్సిన స్థాయికి వచ్చేసాను. ఇంట్లో నుండి పారిపోయిన తర్వాత రాజునగర్ గోదావరి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత గోదావరిలో చనిపోదామని చెప్పి ఆ లాస్ట్ మినిట్ మా అమ్మతో మాట్లాడాలనిపించింది. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే అని చెప్పేసి వాయిస్ రికార్డ్ పెట్టారు. చనిపోతున్నానమ్మా, ఇంక ఈ కూతురు ఉండదు, నువ్వు నాకు ఈ జన్మ ఉంటే నేను నీకు కూతురుగా పుట్టను అని చెప్పేసి చెప్పాను. చెప్పిన తర్వాత ఆ మెసేజ్ విన్న వెంటనే నన్ను బ్లాక్ లో పెట్టేసింది. కానీ నాకు చాలా అంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అది చనిపోవాలి, ఇటు బ్రతకాల, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను. అయితే అప్పుడే మా ఫ్రెండ్స్ తెలిసింది. తెలిస్తే ఎక్కడున్నా అని ఫోన్లు చేస్తాను. నేను ఎవరికి రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళు స్నాప్చాట్ లో లొకేషన్ తెలుసుకుని నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వస్తే లాగిపెట్టి లంపటికి నీకు ఏమైనా పిచ్చా, ఏమైనా జరిగితే న్యాయం చేద్దాం అని చెప్పేసి తీసుకొచ్చిన తర్వాత మా మావయ్యలు తెలిసిన తర్వాత వాళ్ళు కేసు అయ్యి పెట్టారు. వాళ్ళ పోలీసులు ఏం చేశారు, వాళ్ళు కూడా నాకు న్యాయం చేయలేదు. వాళ్ళు కూడా న్యాయం చేస్తారని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా న్యాయం చేయలేదు. ఆయన్ని అరెస్ట్ చేసి అక్కడ వరకు పంచాయతీ సెంటర్ వరకు తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టేశారు. అక్కడ వదిలిపెట్టేసిన తర్వాత నాకు 2 days లో ఫోన్ చేస్తాను అన్న వాళ్ళు ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. 12th అయింది. 12th నుండి ఇప్పటి వరకు కూడా నాకు ఎటువంటి కాల్ రాలేదు, ఎటువంటి న్యూస్ కూడా రాలేదు. సరే అని చెప్పేసి నేను ఇప్పటి వరకు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ అంటే ఇదే. ఆయన తీసుకెళ్లి పంచాయతీ సెంటర్లో ఎందుకని వదిలేదు, నాకు న్యాయం చేయాలి కదా, నాకు న్యాయం చేయకుండా ఆయన ఎందుకని వదిలిపెట్టారు. ఉంది, జనసేన అదే అంటున్నారు. మాజీ ప్రెసిడెంట్ చేస్తున్నారు. పొలిటికల్స్ లో ఉన్నాను కదా, నన్ను ఎవరు ఏం చేయలేదు, నేను చంపేస్తాను, నువ్వు ఎవరికైనా చెప్పావంటే విషయాలు అని చెప్పి నన్ను చాలా బ్లాక్ మెయిల్ చేశారు. నా వల్ల అవదు, నేను చెప్పేస్తానంటే నువ్వు చెప్పు, అప్పుడు చూద్దాం నీ ఎడ్యుకేషన్ ప్రకారంగా నువ్వు చదువుకున్నా నేను ఫీజులు కట్టను, నేను చంపేస్తాము, నువ్వు ఎవరికైనా చెప్పినా అని చాలా అంటే చాలా బ్లాక్ మెయిల్ చేశారు. నేను అప్పటికి స్టిల్ అలాగే ఉన్నా కదా లాస్ట్ కి ఇంకేం చేయలేక పోలీస్ కేసు పెట్టాను. వాళ్ళు కూడా నాకు న్యాయం చేయలేదు. నాకు కూడా ప్రూఫ్ ఉండదు కదా, వాళ్ళు నాకు చేసింది పెద్ద ఘోరమే నేను చెప్పాలంటే. తర్వాత నాకు న్యాయం ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత నాకు న్యాయం చేయాలి. ఎటువంటి న్యాయం చేస్తారని మీకే వదిలేస్తున్నాను. కానీ మీ అందరి సపోర్ట్ నాకు ఉంటే నేను కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అది మాకు రక్షణ కావాలనిపిస్తానికి ప్రభుత్వం తరపు నుంచి కోరుకోవచ్చింది ఏంటంటే, మాకు రక్షణ కావాలి, మా మేనగోళ్ళకి రక్షణ కావాలి, మా మేనగోళ్ళకి ఏమేమి హక్కులు ఉన్నాయో ప్రభుత్వం తరపున మాకు అన్ని న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. సరే అండి. ఆయన టీడీపీ లాస్ట్ మాజీ సర్పంచ్ అండి. ఆయన ఇప్పుడు వచ్చి నెక్స్ట్ జనసేనలో పార్టీలో వేరే సర్పంచ్ కి మా సిస్టర్ కూడా ఆయన ఇంకో చూసి పెడతాను, నేను నీకేదో పక్కన నేను నెంబర్ సీట్లు ఇప్పిస్తాను, ఈ పెద్ద ఆవును లోపరుచుకుండి అప్పుడు కాకుండా కూతుర్ని లోపడితే ఆవిడ కూడా రెడీ అయింది కాబట్టి అందుకని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి.
న్యాయం జరగాలి మాకు. తర్వాత వాళ్ళ అమ్మగారే ఆమెను పడుకోమని చెప్పేసి అంతలా చెప్పేటప్పుడు ఆ వెంకట్రావు అన్న అతను మాజీ సర్పంచ్ అన్న అతను కూడా ఇలాగ అదే ఊర్లో, పక్క ఊరు కూడా కాదు, అదే ఊర్లో అంతలా కొనసాగిస్తాకి, ఇంట్లో వచ్చి సెటిల్ అయిపోవడానికి అంతలా ఊరంతా చూస్తుంది కదండి, పక్క ఊర్లు చూస్తున్నాయి, ఊరంతా చూస్తుంది. అక్కడ 5-6 ఊర్లు ఉన్నాయి. ఇంట్లో ఉంటున్నాడు, ఎందుకుంటున్నాడు? ఫోటోలు పెట్టేసి ఇంట్లో మొత్తం ఆల్బమ్లతో సహా, తర్వాత బట్టలతో సహా 10-15 జతల బట్టలతో సహా యాంగిలేర్లతో కూడా మేము ఫోటోలు తీసామండి, వీడియో తీయడం జరిగినాయండి. ఓకే అండి. తర్వాత మరి ఏం చేస్తారన్నది ప్రభుత్వం తరపు మేము కోరుకుంటున్నాం, కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ సార్ని కోరుకుంటున్నాం, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సార్ గారిని అందరిని కూడా మేము కోరుకుండి ఇది మొత్తం మాకు న్యాయం జరిగేలా చేసి పెడతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం సార్. నా పేరు మోగ దుర్గాభవాని. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ వర్మ అందిస్తారు. వర్మ, మైనర్ బాలికపై అఘాయిత్యానికి సంబంధించిన వివరాలేంటి? బలాన్ని అయితే అడ్డం పెట్టుకుని ఒక మైనర్ బాలిక జీవితాన్ని చిత్రం చేయడమే కాకుండా లైంగిక వేధింపులు గురి చేసినటువంటి సంచలన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని లక్ష్మీనేశ్వరంలో అయితే జరిగింది. వివరాలన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితుల మధ్య ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. సభ్య సమాజం ఎటుపోతుందా అని అందరూ ముక్కును వేలేసుకునే పరిస్థితికి ఈ ఘటన కారణం అని కూడా చెప్పాలి. ముఖ్యంగా జనసేన పార్టీకి చెందినటువంటి స్థానిక నాయకుడు లక్ష్మణేశ్వరంపురానికి చెందినటువంటి నాయకుడు ఎవరైతే వెంకటరాజు ఉన్నాడు, తిరుమల వెంకటరాజు అలియాస్ రాజుగా పిలుస్తారు. నరసాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ కూడా పొలిటికల్ గా చాలా పరపతి కూడా సంపాదించుకున్నాడు. అదే క్రమంలో నరసాపురానికి చెందినటువంటి ఒక మోకా లక్ష్మి అనే ఒక ఆవిడతో అక్రమ సంబంధం కూడా పెట్టుకున్నారు. ఆవిడ గతంలో 15 సంవత్సరాల పాటు దుబాయ్ వెళ్ళి వచ్చి స్థానికంగా ప్రస్తుతం లక్ష్మణేశ్వరంలో ఉంటూ ఉన్న పరిస్థితుల్లో ఆమెతో అక్రమ సంబంధం కూడా పెట్టుకున్నట్టు. ఇప్పటికే రాజు వివాహం అయ్యి భార్య 2 పిల్లలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పొలిటికల్ గా పలుకుబడి ఉండి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకోవడం, అక్రమ సంబంధం మహిళలకు సంబంధించి ఒక మైనర్ బాలిక కూడా ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఆ కుమార్తెపై కన్నుపడి దాంతో కూడా సంబంధం పెట్టుకోవాలని అటు తల్లిని కూడా భయపెడుతూ ఒకవైపు చిత్రహింసలకు గురి చేస్తూ కుటుంబాన్ని అంతరం మీద కూడా ఆధిపత్యం సంపాదించినటువంటి ఏదైతే రాజు ఉన్నారో రాజు పూర్తిగా కూడా నేరపూరిత ఉదంతం అప్పటి నుంచి మొదలైన పరిస్థితుల్లో నాకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు, కోర్టులు నన్ను ఏమి చేయలేవంటూ కూడా సదరు బాలికను భయభ్రాంతులు కూడా గురి చేసి పూర్తిగా కూడా తను చెప్పినట్లు వినకపోతే తమ కుటుంబాన్ని జీవితాన్ని నాశనం చేసేస్తానని, కుటుంబం మొత్తం ఊర్లో తలెత్తుకోకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడడం, ఆ కేసులో అత్యంత దయనీయమైన పరిస్థితులు కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో ఒకవైపు ఆమెకు భర్త కూడా ఉన్నారు. ఏదైతే మోకా లక్ష్మి మైనర్ బాలిక తల్లి ఎవరో ఉందో ఆ భర్త కూడా 5 నెలల క్రితమే ఇంటి నుంచి, ఎందుకంటే కుటుంబ తరహా కలహాల కారణంగా ఇంటి నుంచి వెళ్ళిపోయి ప్రస్తుతం ఇతర ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఇక్కడ ఘోరమైన కోణం ఏంటంటే నిందుడు ఆర్థిక బలానికి లొంగిపోయినటువంటి తల్లి ఏదైతే సొంత కూతురిని రక్షించాల్సింది పోయి వెంకటరాజుతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని బాలికపై తీవ్ర ఒత్తిడి తేవడమే ఇక్కడ ప్రధాన ఘటనగా అయితే మనం చూడాలి. లొంగకపోతే ఇంట్లోకి వేధింపులు కూడా చాలా సార్లు గురి చేసిందని కూడా తాజాగా ఏదైతే సభ్య సమాజం ఏమనుకున్నా సరే బాధితురాలు పోలీసుని ఆశ్రయించిందా, అసలు నిందితులను అదుపులోకి తీసుకున్నారా? ఈ ఘటన పూర్తిగా వెలుగులోకి రావడానికి ప్రధానంగా బాధితురాలే మైనర్ బాలిక. ఏదైతే ఒకవైపు తీవ్ర ఒత్తిడి లైంగిక వేధింపులకి పాడుతున్నటువంటి రాజు, అలాగే కన్న తల్లి మానసిక ఒత్తిడి తట్టుకోలేక పూర్తిగా కూడా ఏదైతే కలెక్టర్ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ PGRS లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే ఇది మైనర్ బాలిక కేసుకు సంబంధించి కాబట్టి వెంటనే నితీష్ కుమార్ రెడ్డి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తిగా కూడా వెంటనే స్పందించి పోలీసుల్ని సమాచారం అందించి వాళ్ళని ఆ ఘటనా స్థలికి PGRS లో ఉండగానే పిలిపించిన తర్వాత మీడియా ముందు కూడా ఈ ఏదైతే జరిగిన ఉదంతంతో కూడా చెప్పింది. ఈ కుట్ర కోణంలో రాజు ఎలా ప్రవర్తించేవాడు, మద్యం తాగొచ్చి తనపై ఎటువంటి లైంగిక వేధింపులు చేసేవాడు, పక్కనే ఉన్న తల్లి ఎందుకు మాట్లాడకుండా ఉండిపోయేది అన్న అంశాలన్నింటినీ కూడా పూర్తిగా బహిర్గతం చేయడం, అటు తర్వాత ఏదైతే లైంగిక వేధింపులు పాల్పడ్డాడన్న సాక్ష్యాధారాలను పూర్తిగా కూడా లభించిన తర్వాత పోలీసులు కూడా ప్రస్తుతం మైనర్ బాలిక కావడంతో ఫోక్సో చట్టం కింద కేసు అయితే నమోదు చేశారు. అయితే ప్రస్తుతం
కన్న తల్లి లక్ష్మి అయితేనా, అలాగే లైంగిక వేధులు పాల్పడినటువంటి రాజు పూర్తిగా పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకించే టీం కూడా ఒక బృందాన్ని అయితే కూడా గాలింపు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. అయితే నిందితుడికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పక్కన పెట్టి కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు మాత్రం మైనకు బాలి కావడంతో ఈ నాన్ బెయిలబుల్ ఫోక్సో సెక్షన్ కింద అయితే ప్రస్తుతం కేసు నమోదు చేయడానికి సమాయత్తమయ్యారు. అయితే వీళ్ళు పోలీసులు బాలికకి అయితే రక్షణ కల్పించి ప్రస్తుతానికి కౌన్సిలింగ్ నిమిత్తం అయితే హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో అమ్మాయి అయితే ఉంది. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కూడా పరారీలో ఉన్నారు. ఏదైనా ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ వివాహితను వేధిస్తున్నాడన్న ఆరోపణలతో యువకుడిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలోని విడపల్కల్ మండలం గడేకల్ గ్రామంలో యువకుడిని పట్టుకుని గుండు కొట్టి డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగించి దేహశుద్ధి చేసిన ఘటన కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కన్న కొడుకును స్వయంగా పోలీసులకు అప్పగించానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ కుట్రలకు భయపడను, కేటీఆర్ ఒక ఫేక్ మీడియా నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. కోర్టులో ఉన్న విషయంపై స్పందించనని తెలిపారు. నిజమైన బీజేపీ కార్యకర్తలు ఎలా ఉంటారో కేంద్ర మంత్రి వివరించారు. కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తు ఆలోచనలు రావు నాకు. అటువంటి ఫాల్తు రాజకీయ నాయకుని కాదు. అనేక శిక్షణా శిబిరాల్లో భారతీయ జనతా పార్టీ అంతర్గత శిక్షణా శిబిరాల్లో అనేక మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి నాయకులం మేము, కార్యకర్తలు మేము. ఇలా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్తో పనిచేసే ప్రతి కార్యకర్త కోరుకున్నది ఒకటే ఒక చివరి కోరిక. ఉరిశిక్ష వేసే ముందు కోరికలు అడతారట, చివరి కోరిక ఏం అడతారట, వాళ్ళు ఏం చెప్తారు తెలియదు. కానీ కమిట్మెంట్తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను పిలిచి మీరు అడిగితే, కమిట్మెంట్తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పే టక్ పని అయిపోయింది ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండ గొప్పాలని జెండా గొప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. బోరబండలో గోరక్షకులు హల్చల్ చేశారు. బబ్బుగూడలో గోవుల సంత జరుగుతోందని, గోహత్యను అడ్డుకుంటామంటూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు చలో బబ్బుగూడ కార్యక్రమాన్ని నిర్వహించారు. బబ్బుగూడకు బయలుదేరిన ఆందోళనకారులను పోలీసులు మోతీనగర్ చౌరస్తాలో అడ్డుకున్నారు. దీంతో జై శ్రీరామ్ అని నినదిస్తూ ఆందోళనకారులు పోలీసులకు వ్యతిరేకంగా బైఠాయించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గోల్కొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బంద్ చేయాలి. బబ్బుగూడ మార్కెట్ ని వెంటనే ఎత్తేయాలన్న ప్రభుత్వం ఒక వర్గానికి తోలువేస్తుందన్న. హిందువుల దేశంలో గోహత్య జరగవద్దు, హిందువుల దేశంలో గోహత్య జరగవద్దు. ఊరుకోం మేము. జై శ్రీరామ్. ప్రారంభమైన రక్తం చుక్కబడిన ఊరుకోము. ప్రతి ఒక్కరికి బబ్బుగూడ మార్కెట్ ని వెంటనే ఎత్తివేయాలి. అస్సలు జరగదు. మొత్తం ఇల్లీగల్ వ్యాపారం, అది ఇల్లీగల్ వ్యాపారం జరుగుతుంది. పోలీసు గవర్నమెంట్ ఉంది, ఏం చేస్తుంది? ఈ పోలీస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మన గోరక్ష చట్టాన్ని అమలు చేయాలి వెంటనే. గోహత్యను బంద్ చేయాలి. బబ్బుగూడ మార్కెట్ ని వెంటనే ఎత్తేయాలన్న ప్రభుత్వం ఒక వర్గానికి తోలువేస్తుందన్న. హిందువుల దేశంలో గోహత్య జరగవద్దు, హిందువుల దేశంలో గోహత్య జరగవద్దు. ఊరుకోం మేము. జై శ్రీరామ్. ప్రారంభమైన రక్తం చుక్కబడిన ఊరుకోము. ప్రతి ఒక్కరికి బబ్బుగూడ మార్కెట్ ని వెంటనే ఎత్తివేయాలి. అస్సలు జరగదు. మొత్తం ఇల్లీగల్ వ్యాపారం.
తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 23న జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని జూన్ 2 నుండి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉండగా లబ్ధిదారుల ఎంపిక విధి విధానాలపై కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే భూముల మార్కెట్ విలువల్లో సవరణ, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణ అంశాలు కూడా సమావేశంలో ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చేపట్టే కార్యక్రమాలపై కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు కుప్పం నుండి బెంగళూరుకు వెళ్తూ ఉండగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే తాటి ముంజలు అమ్ముతున్న కల్లు కార్మికులను చూసిన చంద్రబాబు వారి వద్దకు వెళ్లారు. వెంటనే సతీ సమేతంగా కిందకు దిగి డబ్బులు ఇచ్చి తాటి ముంజలు తిన్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను కూడా సీఎం అడిగి తెలుసుకున్నారు. తన దగ్గరికి సాక్షాత్తు సీఎం రావడంతో ఆ కల్లు కార్మికుల ఆనందానికి పట్టపగ్గా లేకుండా పోయాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి బాల వీరాంజనేయ స్వామి వైసీపీ పాలనపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని ఆరోపించారు. అలాగే పలు ఘటనలను ప్రస్తావిస్తూ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ప్రస్తుతం కూటమి పాలనలో దళితులు స్వేచ్ఛగా ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. దళితుల గౌరవం, జీవన ప్రమాణాలు పెంచేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. వాళ్ళిద్దరి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి దుర్మార్గం చరిత్రలో అందరూ చేశారు. అసెంబ్లీలో సాక్షాత్ నా మీద ఆ రోజునటువంటి ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే దాడి చేశారు. అంటే మీ ప్రభుత్వంలో దాడులు ఏ చేశారు? ఇంత పెద్ద సంక్షేమం మీ జిల్లా. నా పేరు మోగ దుర్గభవాని. నేను నరసాపురం మండలం లక్ష్మీనేశ్వరం గ్రామం నుండి వచ్చాను. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు జరిగిన ఈ అన్యాయానికి మీరే నాకు మంచి సపోర్ట్. ఇటలీ ప్రధాని మెలోనికి భారత ప్రధాని మోదీ ఒక చిన్న సింబాలిక్ గిఫ్ట్గా మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ను అందించారు. ఈ గిఫ్ట్ ప్రత్యేకత ఏంటంటే ఇది పెద్ద ఖరీదైన కానుక కాదు, కానీ పేరులోనే ఉన్న మెలోడీ అనే పదం వల్ల సోషల్ మీడియాలో హైలైట్ అయింది. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, మిత్రభావాన్ని చూపించే విధంగా ఉంది. దీనికి స్పందనగా జార్జియా మెలోనీ సోషల్ మీడియాలో థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కూడా వైరల్ అయింది. ఇద్దరు నాయకుల మధ్య ఉన్న స్నేహపూర్వక కెమిస్ట్రీని ఇది చూపించింది. ఇలాంటి చిన్న చిన్న మార్పులు సాధారణంగా అంతర్జాతీయ సమావేశాల్లో కనిపిస్తాయి. ఇవి డిప్లొమసీ, రిలేషన్షిప్ ను మరింత బలోపేతం చేసే సంకేతాలుగా భావిస్తారు. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody.
Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. రాబోయే జనగణనలో కులగణన నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కులగణన నిర్వహించాలా వద్దా అనే ప్రభుత్వ విధాన నిర్ణయమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం వారి జనాభా వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ కేసును విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావాలంటే వెనుకబడిన వర్గాల్లో ఎంతమంది ఉన్నారో ప్రభుత్వానికి తెలియజేయాల్సిందే అని సిజేఈ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. జనగణనలో కుల ఆధారిత లెక్కలు తీసుకోవడం వల్ల కొన్ని సంస్థలు లేదా వర్గాలు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పిటిషన్ కోర్టు ఆశ్రయించింది. కులగణనను తొలగించాలని కోరుతూ ప్రజాహిత వాచ్ను దాఖలు చేసింది. అయితే ఈ వాదనలను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కులగణన చేపట్టాలా వద్దా అనే పూర్తిగా ప్రభుత్వ విధానానికే సంబంధించిన అంశమని, ఇందులో కోర్టు జోక్యం అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. గుంటూరు జిల్లా మామిళ్లపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత అంబటి మురళి ఇంట్లోకి పోలీసులు దూసుకెళ్లారు. అంబటి మురళి ఇంట్లో ఉన్న జూపడి ప్రభాకర్ ను బలవంతంగా పోలీసులు తీసుకెళ్లారు. పోలీసుల తీరుపై జూపడి ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రైతుల పరామర్శకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. కూటమి సర్కార్కు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.